హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రైని చూపించబోతున్నాను. అస్సలు చేదుండదండి, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. సో ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము. ముందుగా 300 గ్రాముల కాకరకాయలను తీసుకొని పైన చెక్కు నీట్గా తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు వేసేసి ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. పసుపు ఉప్పు వేసి ముక్కలకి ఇలాగా పట్టించడం వల్ల ఈ కాకరకాయలో ఉన్న నీరంతా కూడా బయటకు వస్తుందండి. ఆ చేదంతా కూడా చాలా వరకు పోతుందన్నమాట. సో ఇలా పసుపు ఉప్పు పట్టించిన తర్వాత ఈ ముక్కల్ని పక్కన పెట్టాలి. ఒక 15 లేదా 20 నిమిషాల పాటు, వీలైతే ఒక గంట పాటు పక్కన పెట్టేసేయండి. ఇలా చేయడం వల్ల నీరంతా కూడా బయటకు వస్తుందండి. ఒక 20 నిమిషాల తర్వాత మనము ఈ కాకరకాయల్ని పిండి చూస్తే ఇందులో నుంచి చేదు వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. చూస్తారు కదా, ఇలా వీలైనంత గట్టిగా ప్రెస్ చేయండి, ఈ వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి ఎంత వాటర్ వచ్చేసిందో. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మరొకసారి ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడిగి మరలా గట్టిగా పిండి పక్కన పెట్టుకోండి, తడి ఏమీ లేకుండా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత డైరెక్ట్గా కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసేసారంటే అవి మాడిపోతాయి అన్నమాట చివరికి వచ్చేసరికి. సో ఇలా కాకరకాయ ముక్కలు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కాసేపటి తర్వాత చూస్తే ఈ కాకరకాయ ముక్కలు కొంచెం ఎర్రగా వేగుతాయి కదా, అప్పుడు మనము ఇలా కడాయి మధ్యలో కొట్టలాగా చేసేసుకొని ఇందులోకి పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట. సో ఇవి కూడా ఇలాగే మధ్యలో వేగిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మరొకసారి బాగా కలిపేసుకుందాము, కొంచెం పసుపు వేసేసి. ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు ఇంకొంచెం వేగితే సరిపోతుందండి, లైట్గా ఎర్రగా రావాలన్నమాట. ఈలోపు ఇందులో కావాల్సిన కారపొడి పట్టేసుకుందాము. మిక్సీ జార్లో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు 3 టేబుల్ స్పూన్లు, అలాగే కారం 1 టేబుల్ స్పూన్ పైన వేసుకోండి. సాల్ట్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ముందుగా మనం కాకరకాయ ముక్కలకి పట్టించాం కాబట్టి ఎక్కువ ఏం పట్టదండి. ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా వెల్లుల్లిపాయలు ఒక 10 వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్తో మనకి కొబ్బరి కారం రెడీ అయిపోతుంది. ఈలోపు కాకరకాయలు చూడండి ఎంత ఎర్రగా వేగిపోయాయో, ఇలా వేగితే సరిపోతుంది. ఇక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడిని ఇందులోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఇంకొక 2 నిమిషాల పాటు వేయించండి, మూత పెట్టాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు ఇలా వేపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలి. అది వచ్చేసి తురిమిన బెల్లం 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలన్నమాట. ఈ క్వాంటిటీకి బెల్లం వేయడం వల్ల తీపి ఏమీ ఎక్కువ అయిపోదండి, జస్ట్ అలా సరిపోతుందన్నమాట. మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది, చేదేమీ కూడా ఉండదన్నమాట. ఒకవేళ బెల్లం అవైలబుల్లో లేకపోతే షుగర్ అయినా 1 టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కదా, వెంటనే మనం సర్వ్ చేసేసుకోకుండా 2-3 నిమిషాల పాటు అలా వదిలేయాలి. బెల్లం అంతా కూడా కరిగిపోతుంది అనమాట, అడుక్కు వెళ్ళి చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మనం సింపుల్ మెథడ్లో చేసాము, అయినప్పటికీ కూడా చేదు లేకుండా కాకరకాయ ఫ్రై బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేసి అలాగే మీకు ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.